మీరు ఎట్లా అడుగుతారు నన్ను? నేనే చెప్పేస్తున్నా ముందే ఈ కేసుల విషయం అంతా. ఒకటేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్, నేను లొట్టపీసు అన్నే అనలే. ఎవరో లొట్టపీసు అన్నారు అన్నదానికి కేసు పెట్టిండ్రంటే అది విచారణ స్టార్ట్ అయినాక కోర్టులు చివాట్లు పెడుతుంది పోలీసు వాళ్ళకి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేను అననే అన్నదానికి నాకు ఎందుకే అయిపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నా మీద పెట్టింది. దాంట్లో నన్ను అరెస్ట్ చేయొద్దు అని క్లియర్గా నిన్న హైకోర్టు తీర్మానం చేసింది, జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా దొంగ కేసులు వేసారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. మళ్ళీ దొంగ కేసులు వేస్తే దానికి మళ్ళీ ఇవాళ ఈ జియోనే ఈ ఎఫ్ఐఆరే చాలా అతిగా ఉన్నది, ఎగ్జాజరేటెడ్గా ఉన్నదని జడ్జి గారు కమెంట్ చేసిండ్రు. అరవింద్ని అరెస్ట్ చేయొద్దు అని పోలీసు వాళ్ళకి చెప్పే భాషలు చెప్పిండ్రు. చెప్పినాక కార్టూన్లు ముఖ్యమంత్రి మీద కార్టూన్ చేసి పెట్టడం ఏం పెద్ద క్రిమినల్ అఫెన్స్ కాదు అని కూడా అన్నారు. మళ్ళీ ఇలా ఎఫ్ఐఆర్ లేదో నేను 2 వర్గాల మధ్యలో పోరు క్రియేట్ చేస్తున్నా అని పెట్టినట్ట. మరి గసొంటి కార్టూన్ నేను పెట్టినట్టయితే నాకు యాదికి లేదు. ఒకవేళ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో పోరు పెట్టాలంటే మా పనే గది. మరి ఏ వర్గాలు ఏందో పూర్తి జడ్జిమెంట్ చదివినాక అప్పుడు మనం మాట్లాడగలుగుతాం దాన్ని. నేనైతే పెట్టినట్టు యాదే లేదు నాకు. అయితే నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నా. డీజీపీ గారు మిమ్మల్ని ఒక్క మాట అన్నా, మీరు ఏం అందుకుంటున్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇంతగానం అంటే ఇక చట్టం ఎవరు చుట్టం కాదంటారు కదా, ఇంతగానం యాక్టివ్గా నా మీద రపరప కేసులు తెస్తున్నారు, ఏడికెళ్ళో తోడుతున్నారు, ఏడికెళ్ళో మా నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెప్పించిరట, నా మీద ఏమున్నాయని. ఏముంటాయా లొట్టపీసు నా మీ దగ్గర ఏముండవు, నా దగ్గర నాయి. నువ్వు ఇంకో 6 నెలలు తోడుకున్నా ఏం దొరకదు నాది. నేను ఎప్పుడో ఏదో అన్నా అని ఏదో పనికిమాలిన ఎఫ్ఐఆర్లు పెడితే కోర్టు ఏం చెప్పిందో చూస్తీవి. సరే మహేందర్ రెడ్డి గారు, మీరు కేసీఆర్కి కొమ్ముగా వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు, ఏం అందుకుంటున్నారు అని ప్రశ్నించిన నేను. అంతే. అంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పోలీస్ స్పిరిట్ తోటి మొత్తం అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడ అరవింద్ ఏమేం చేసిండో మొత్తం చరిత్ర తోడుతున్నారంట. నేను ఐ అడ్మైర్ యువర్ పోలీస్ స్పిరిట్ మిస్టర్ మహేందర్ రెడ్డి. మరి మీ లొట్టపోసి ముఖ్యమంత్రి కొడుకు మీ సబార్డినేట్ని, పోలీస్ సబార్డినేట్ని అమ్మ నా బూతులు తిట్టిండు. ఉన్నది వీడియో వినిపించమంటే వినిపిస్తా, నాకే ఇకారం అనిపిస్తుంది. ఏం తిట్టిండో అందరికి తెలుసు. డాష్ 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 కొడుక అన్నాడు. ఏసీపీని పట్టుకొని డీసీపీని పట్టుకొని అరే తురే అన్నాడు. ఎవడ్రా వాడు అన్నాడు. ఇక అన్ని పక్కకు పెట్టి అమ్మ నక్కని తిట్టిండు. మరి నీ మీద ఉన్న ప్రేమ మహేందర్ రెడ్డి నీ సబార్డినేట్స్ మీద లేదా? వాళ్ళు పోలీసు వాళ్ళు కాదా? మళ్ళీ కేటీఆర్ వీఆర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు. ఇదేనా నీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ? నువ్వు నిజంగా అంత పోటుగానివి అయితే నువ్వు ఏదైతే ఆఫీసర్లను తిట్టినావో దానికోసం వచ్చి సరెండర్ అయిపో. సరెండర్ అయిపోయి న్యాయస్థానాన్ని డిసైడ్ చేయని. అన్నీ విని వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేనట పోలీసు వాళ్ళని తిట్టిన. నేనైతే అమ్మ కాదు అక్క కాదు ఎవరిని నేను బూతు మాటనే మాట్లాడలే. నా మీద మహేందర్ రెడ్డి కేసు పెట్టిండు. మరి మహేందర్ రెడ్డి మరి మీరు తీసుకున్న ప్రమాణ పత్రం ఏదైతే ఉంటుందో ఓది తీసుకున్నారో అందరికీ సమానంగా చూస్తారని ఉన్నది. మరి మహేందర్ రెడ్డి గారు ఆయన కాన్షియస్ ఏమంటుంది? కేసీఆర్ నేనట కేసీఆర్నేమో అన్నా,
ఇంకోటి ఏదో అన్నా అదో కేసులు పెట్టిండ్రు, పనికిమాల కేసులు. మరి కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు? కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు? అది మహేందర్ రెడ్డి గారికి వినబడతలేదా? మరి డీజీపీ అంటే వాల్యూ, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అంటే వాల్యూ లేదా రాజ్యాంగంలో? మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ రాజ్యాంగం ఫాలో అవుతున్నాడా, దేశ రాజ్యాంగం ఫాలో అవుతున్నాడా? ఎంపీల మీద కార్టూన్లు పెట్టినప్పుడు మీ పోలీస్ వ్యవస్థ పండుకున్నదా? ఎంపీల మీద కార్టూన్ పెట్టినప్పుడు మహేందర్ రెడ్డి గారు మీ డిపార్ట్మెంట్ వండుకున్నదా? ఏం చేస్తాయా మీ కేసులు? మహేందర్ రెడ్డి గారు మీది, మీ ముఖ్యమంత్రి లుటపీస్ ముఖ్యమంత్రి, ఆయన తాగుతాడు, కొడుకు ఊగుతాడు. ఏడ మన ప్రపంచంలో చూస్తాం తాగినోడు ఊగుతాడు. తెలంగాణలో అయ్య తాగితే కొడుకు ఊగుతాడు. వాడు తాగుపోతూ వాడు తిరిగిపోతూ. అంటే వీళ్ళని ఏమన్నా అంటే మా మీద కేసులు పెడితే ధర్మపురి అరవింద్ భయపడతాడా? పాపం బండి సంజయ్ గారు ఆయన అంటే మంచోడు, వీళ్ళకి దొరికి జైలుకైనా పోయిండు 2-3 రోజులు. నన్ను జైలు వేసి చూపెట్టాడు. దొరకను దొరకను. బిడ్డ నువ్వు ఏం చేస్తావురా భయ్? నువ్వు కేసీఆర్ మా అంటే ఎలక్షన్ దాకా నన్ను జైలు వేస్తావు, గంతే కదా. ఇక మా అంటే గంతేగా చేసేది. మర్చిపోయి కూడా నా చేతిలో ఫోన్ ఉండనీయకు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు మా నాయన గురించి ఒక మాట అంటుండే, డి శ్రీనివాస్కి 2 చేతుల 2 ఫోన్లు ఉంటే మొత్తం రాష్ట్రం అంతా చక్రం తిప్పుతాడు, కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెస్తాడని. నాకు ఒకటే ఫోన్ చాలు, 2 కూడా వద్దు. బిడ్డ కేసీఆర్, నిన్ను నీ కొడుకుని మీ ప్రభుత్వాన్ని బట్టలు ఉడదీసి మీ ఉద్యోగాలు పోయి నీ పార్టీని రోడ్డుకి ఈడుస్తా. ఒక్క ఫోన్ ఉంటే చేతరు నాకు. దీని వార్నింగ్ అనుకో, ఏమన్నా అనుకో, బట్టలు ఉడదీసి నీ పార్టీవి నీ ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తా కొడుక. ఏం కేసులు పెడితే భయపడతారు అనుకున్నావు? తప్పు చేయనోడు ఏం కేసులు పెడితే ఏందిరా? నేను 2017లో జాయిన్ అయినప్పుడు బీజేపీలో మా లక్ష్మణ్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంటు, ఆయన దయ నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇచ్చిండు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్ట్ ఇచ్చిండు. గా పోస్ట్ మీద కొనసాగిన. నీ బిడ్డ ఇయ్యాల ఆమె రాజకీయ జీవితం ఏందో ఇంకో 20-30 ఏళ్ళ దాకా ఈ జన్మకు ఆమెకు అర్థం కాదు. బిడ్డ ఇయ్యాల నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, అది కూడా బీజేపీ నరేంద్ర మోడీ కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. ఏం బిక్తావురా భయ్ నువ్వు? నీ కొడుకుకు అక్కర్లేదు. ఏం సేవించి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నా నాకు తెలియదు. నడ్డా గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఆర్ఎస్ఎస్ పోస్ట్ అట. ఆర్ఎస్ఎస్ పోస్ట్కి మీ పోస్టులకి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్ఎస్ఎస్ లక్షల జీతం ఇస్తుందా? ఆర్ఎస్ఎస్ నీ చెల్లె లెక్క 100 కోట్ల బంగ్లాలు కడుతుందా? 1000 కోట్ల బంగ్లాలు కడుతుందా? ఏమన్నా బుద్ధి ఉందా? మెదడు మూర్లకు జారినట్టుంది, మోకాళ్ళకు కూడా కాదు. మెదడు మూర్లకు జారింది కేటీఆర్ది. మేము ఉద్యమం చేసినాం అంటే నువ్వు ఒక్కడే, నీ కుటుంబ సభ్యులు చేసినారు ఉద్యమం. ఉద్యమంలో బలైన వాళ్ళు కుటుంబాలు చదువుకోలేదా? వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రి పదవులకి అర్హులు కాదా? నీ ఒక్క కుటుంబం కోసం అయినా అది ఉద్యమం. ఏడ ఎక్కువ తక్కువగినవో ఏడ మెదడు ఊసిపోయిందో. మాట్లాడుతుంటే అక్కలతో మాట్లాడు. ఇవో చాలా దూరం పోతున్నాడు ఈయన. నీకు వాళ్ళకున్న ఉద్యోగాలు ఏంది? వాళ్ళు సేవాభావంతో చేస్తారండి. మా విభిన్న క్షేత్రాలలో ఎవరైనా పని చేస్తుంటే బాధ్యతలు ఉంటే సేవాభావంతో చేస్తారు. జీతాలు లంచాల కోసం చేయరు. మీ అయ్య లెక్క, నీ లెక్క, నీ చెల్లె లెక్క. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.